ఓం నమ శివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావాన్ని తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికులు రధికులతోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుతోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతిథులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులో ఢీకొనుచు, హోంకరించుచు, సింహనాదాలు చేసుకొనుచు, శూరత్వ వీరత్వాలను చూపుకొనుచు, భేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములు పూరించుకొనుచు, ఉభయ సైన్యాలు విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమి ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారాలు, దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రాలు, కళేబరాలు దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తం వరకు జరిగింది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా వరకు నష్టపోయింది. అయినను పట్టు వదలకుండా పురంజయుని సైన్యాన్ని అతి సాహసంతో ఎదుర్కొన్నారు. పెద్ద సైన్యం ఉన్నా పురంజయునికి అపజయమే కలిగింది. దానితో పురంజయుడు రహస్య మార్గం వైపు శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తున్నాడు. ఆ సమయంలోని వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని వారు ఊరడించి, రాజా, ముందొకసారి వచ్చి నీ వద్దకు ధర్మాన్ని తప్పావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా సన్మార్గం వైపు నడవమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవించక అధర్మ ప్రవర్తనవై ఉన్నందునే ఈ యుద్ధాన్ని ఓడిపోయావు. శత్రువుల రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాట ఆలకించి జయాపజయాలు దైవాధీనాలు అని తెలుసుకో. నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజుల యుద్ధములో జయించి నీ రాజ్యాన్ని తిరిగి పొందవలనని తలంపు కలదేని నా హితోపదేశం ఆలకించు. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుము. ఇట్లొనర్చిన నీవు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. నీవు కనుక రేపు అట్లు చేయుము. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనవై దుష్ట సావాసం చేయుట చేత కదా నీకు దురవస్థ కలిగింది. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చెయ్యుము అని హితోపదేశం చేశాను. అపవిత్ర పవిత్రోవ నానావస్థాంగతోపివ యస్మరే పుండరీకాక్షం న బాహ్యభ్యంతర శుచి. 21వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.